హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏం తినాలో కాదు, ఎలా తినాలో తెలుసుకోండి. ఈ తప్పులు మాత్రం చేయొద్దంటున్నారు నిపుణులు. మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అనే విషయాన్ని మీరు మోషన్కి వెళ్ళే విధానాన్ని బట్టి చెప్పచ్చు. మీరు వెళ్ళే మలం హెల్తీగా ఉంటే మీరు హెల్తీగా ఉన్నట్లే. డైట్ పేరుతో శరీరాన్ని చాలా ఇబ్బందులు పెట్టేస్తుంటారు కొంతమంది. ఏం తినాలో కాదు, ఎలా తినాలో తెలుసుకోవడం ముఖ్యం అంటున్నారు డాక్టర్స్. మరైతే మన మోషన్ హెల్తీగా ఉండడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలంట. కూరగాయలు, ఆకుకూరలు, హోలోగ్రెయిన్స్ ఆహారంలో భాగం చేసుకోవాలంటున్నారు. రోజులో శరీరానికి కావాల్సినన్ని మంచినీళ్ళు తాగాలంట. ఎంత ఎక్కువ నీళ్లు తాగితే అంత బాగా జీర్ణ వ్యవస్థ పనిచేస్తుందంటున్నారు డాక్టర్స్. ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్ తినాలంట. అంటే పాలు, పాల పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ తినటం తగ్గించాలి. వీలైతే పూర్తిగా మానేస్తే ఇంకా ఆరోగ్యంగా ఉంటారు. ఈ ఫుడ్స్ తినటానికి టేస్ట్గా ఉండొచ్చేమో కానీ ఇందులో ఎటువంటి ప్రోటీన్లు ఉండకపోగా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. హెల్దీ గట్ కోసం మీ శరీరానికి వ్యాయామం కూడా అవసరం. వీలైతే వ్యాయామం కూడా చేయండి. ఇంకా కంటి నిండా నిద్రపోవటం కూడా హెల్దీ గట్కు ఉపయోగపడుతుంది. నిద్ర బాగా పోతే జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అధిక ఒత్తిడి కూడా మీ హెల్దీ గట్ మీద ప్రభావం చూపుతుంది. గట్ హెల్త్ బ్యాలెన్స్గా ఉండాలి అంటే స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోండి. హెల్దీ గట్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. హెల్దీ గట్ మీ వ్యాధి నిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. హెల్దీ గట్ అనేది మీ మెంటల్ హెల్త్ మీద కూడా ప్రభావం చూపుతుంది. హెల్దీ గట్ విటమిన్ కే, బయోటిన్ అనే విటమిన్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుందంట. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.